హలో, హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఈరోజైతే నేను ఒక విషయం గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఆవేదన, నా ఆలోచన. ఇప్పుడు నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, గత నెల ఫిబ్రవరి 25న నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఫిలిమ్స్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే పేపరు చాలా మటుకు ఏ విధంగా ఉందంటే, చాలా కఠినాతి కఠినమైన ఉంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. చాలామంది ఏళ్ళ తరబడి, సంవత్సరాల తరబడి, నెలల తరబడి రూమ్‌లలోన కూర్చొని, హాస్టల్‌లోన రెంట్‌కి తీసుకొని, కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి విద్యార్థుల యొక్క ఆలోచన ఈరోజు ఎంత హీనాతిహీనంగా ఉందంటే, అంటే వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అరే! మేము ఇంతగానం ప్రిపేర్ అయినాం, మేము ఇంతగానం చదువుకున్నాం. ఏంటి పేపర్ ఇంత కఠినంగా ఇచ్చారు? మేము ఇంకా ఏ స్థాయిలో ప్రిపేర్ కావాలి? ఐఏఎస్ లెవెల్ ప్రిపేర్ కావాలా? ఐపీఎస్ లెవెల్ ప్రిపేర్ కావాలా? ఒక ఎంఆర్ఓ గ్రూప్ 2 లెవెలే ఎగ్జామ్ ఇంత టఫ్‌గా ఉంటే మేము ఎలాగా మాకు 30, 40 మార్క్స్ కూడా రానటువంటి స్థితిలో ఉన్నాము. ఇంక ఎట్లా ప్రిపేర్ కావాలో అర్థం కానటువంటి ఆలోచన చాలామంది విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉందన్నమాట. ఎందుకంటే ఎన్ని బుక్స్ చదవాలి? ఎక్కడ చదవాలి? క్వెషన్స్ చూస్తే ఇంత ఇంత పెద్దగా క్వెషన్స్ ఇస్తున్నారు. దాన్ని అనలైజ్ చేసుకొని క్వెషన్ అటెంప్ట్ చేసేలోపే 5, 6 మినిట్స్ అయిపోతే ఇంక రిమైనింగ్ క్వెషన్స్ ఎప్పుడు అటెంప్ట్ చేయాలి అనే ఆలోచనలు చాలామంది విద్యార్థులకు ఉందన్నమాట. పేపర్ టఫ్ ఇవ్వాలి. పేపర్ టఫ్ ఉంటేనే కష్టపడి చదువుకున్న విద్యార్థి మాత్రమే జాబ్ కొడతాడు. కానీ మీరు టఫ్‌కి మించి ఇంకా టఫ్ ఉంటే ఇంకెట్లా విద్యార్థి అనేది వాడు సాటిస్ఫై ఉండదు కదా! అతను కష్టపడి చదివిన దానికి కనీసం 150 బిట్స్‌కి నేను ఒక 18, 17 తెచ్చుకుంటే, అరే! నేను కష్టపడి చదివిన దానికి నాకు అన్ని మార్క్స్ వచ్చాయని వాళ్ళు కూడా హ్యాపీ అవుతారనమాట. ఇంత లెవెల్‌లో ఇస్తే ఎలా ప్రిపేర్ కావాలి సార్ మేము అనే ఆలోచన ఉంది సార్. ఒక్కసారి మీ పేపర్ తయారు చేసేటప్పుడు విద్యార్థుల యొక్క ఆలోచన కూడా చేయాలి సార్. లేక మాకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. మీరు ఇంత కఠినాతి కఠినంగా ఇస్తే ఎలా ప్రిపేర్ కావాలి సార్? ఒక్కసారి ఆలోచించండి సార్ దీనిపైన. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ పెట్టారు. ఏం చేయాలి సార్? చూస్తే 30, 40 మార్క్స్ కూడా వచ్చే అటెంప్ట్స్ రాలేని స్థితిలో ఉన్నాయన్నమాట. ఇన్ని సంవత్సరాలుగా చదివితే ఇన్ని మార్క్స్ వస్తే మేము ఫిలిమ్స్‌లో ఉంటామా లేదో ఆలోచనలో ఉన్నారు చాలామంది విద్యార్థులు. ఒక్కసారి పేపర్ తయారు చేసేటప్పుడు విద్యార్థులకి ఆ స్టేజ్‌కి తగ్గట్టుగా క్వెషన్ పేపర్ తయారు చేస్తే బాగుండనేది మా ఆలోచన సార్. చాలామంది విద్యార్థులు నేను ఎగ్జామ్స్ రాసిన ప్రతి విద్యార్థిని అయితే కొంతవరకైతే ఎంక్వైరీ చేశాను. ఎలా వచ్చింది పేపరు? ఎలా రాశారు? అంటే చాలా డిసప్పాయింటెడ్‌గా, అసలు నా జీవితంలో ఇలాంటి పేపర్ చూడలేదు. నేను ఎప్పుడు ఇన్ని రోజులు చదివాను కానీ నాకు ఇన్ని మార్క్స్ కూడా వస్తాయి రావో అనే ఆలోచనలతో చాలా నిరుత్సాహంగా మారినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. దానికోసమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. కాబట్టి సార్, దీన్ని 1:100 చేస్తారా? లేకపోతే 1:200 చేస్తారా? లేకపోతే ఈ ఫిలిమ్స్‌ని క్యాన్సల్ చేస్తారా? అనేది చాలామంది విద్యార్థుల్లోనైతే ఆలోచన అయితే రేకెత్తిస్తుందనమాట. సో, దీనిపైన ఆంధ్రప్రదేశ్ చైర్మన్, ఏపీపీఎస్సీ చైర్మన్ గారు దీనిపైన కొంచెం ఆలోచన చేసి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చేస్తే బాగుండనేది అందరి యొక్క ఆలోచన సార్. ఎందుకంటే చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క ఆశయాల కోసం ఎంతో కష్టపడి పగలనక, రేయనక పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా జాబ్ కొట్టాలనే ఆలోచనతో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు సార్. ఇప్పటికీ జాబులు రాక ఇంటి దగ్గర ఏమి సమాధానం చెప్పుకోలేక చాలా వరకు ఆత్మహత్యలు, సూసైడ్‌లు చేసుకున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు సార్. దయచేసి పేపర్స్‌ని ఇంత కఠినంగా ఇవ్వకండి సార్. ఇవ్వండి కఠినంగా, కానీ వాళ్ళ స్థాయికి మించి కఠినంగా ఇస్తే వాళ్ళ స్థాయికి మించి ఇవ్వండి. కానీ అంతకు మించి మీరు పేపర్ తయారు చేస్తే ఏ విద్యార్థిని ఏ బుక్స్ చదివితే వస్తాయి క్వెషన్స్ అనేటువంటి ఆలోచనలో చాలామంది విద్యార్థులు ఉంది సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఇప్పటికీ
చాలామంది విద్యార్థుల్లోన నిరుద్యోగ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోన రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. నోటిఫికేషన్స్ లేక, వచ్చిన నోటిఫికేషన్స్ ఒకేసారి కుప్పలు తెప్పలుగా పడితే ఏ దానికి ప్రిపేర్ కావాలో అర్థం కాని పరిస్థితిలో చాలామంది విద్యార్థులున్నారు. దయచేసి సార్ ఒకసారి ఈ గ్రూప్ 2 గురించి మీరు నిర్వహించిన ఫిలిమ్స్ గురించి చర్చ జరిపి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి నిరుద్యోగులకి న్యాయం చేయండి. ఆహ్, ఎందుకంటే ఎంతోమంది ఆశయాలతో, వాళ్ళ యొక్క ఆలోచనతో ఏదో ఒక దాంట్లో స్థిరపడాలని ఉంటారు సార్. ఎన్నో ఏళ్ల తరబడి వయసు అయిపోయినా కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ చాలా చాలా దీన స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. దయచేసి దీనిపైన క్షుణ్ణంగా మీటింగ్స్ వేసి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయాలనేది ఆలోచన చేసి మీరు తప్పకుండా విద్యార్థులకి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్.